నమస్తే, వెల్కమ్ టు ఓట్ తెలంగాణ. 3 సభలు 2 టార్గెట్లు. సభకు పదును తేలిన మాట. ఎక్కడ కొడితే, ఎవరిని కొడితే, ఎలా తూటాలు పేల్చితే సెన్సేషన్ అవుతుందో సరిగ్గా అలానే గురిపెట్టారు కేసీఆర్. నిజామాబాద్, నల్గొండ, వనపర్తిల్లో కేసీఆర్ ప్రసంగాన్ని డీకోడ్ చేస్తే తేలేదేంటి? టార్గెట్ ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత. మాటల తూటాలు పేల్చడంలో దిట్ట. ప్రత్యర్థులపైన వాగ్బాణాలు సంధించడంలో తిరుగులేని వక్త. దేన్నైనా వివాదంగా మలిచి చర్చనీయాంశంగా చేసే వ్యూహకర్త. ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మలుచుకోగల నేర్పరి. రోజుల తరబడి సైలెంట్గా ఉన్నా ఒక్కసారి మైక్ అందుకున్నాడంటే గడగడలాడించే గండరగండడు. వరుసగా 3 సభల్లోనూ వాడి వేడి మాటలతో మంటలు రేపారు గులాబీ దళాధిపతి. ఢిల్లీకి గులాంగిరి చేయొద్దని నేను మాట్లాడుతా ఉన్నా. తెలంగాణ 78వ జరిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావు. ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా వాళ్ళ గోసి లూసిపోయే పరిస్థితి ఉంది. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. వినాయక నిమజ్జనం సందర్భంగా కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత నిజామాబాద్ సభలో ప్రచార హోరును తిరిగి ప్రారంభించి నిప్పులు కురిపించారు. నిజామాబాద్ సభ వేదికను మాటలతో దడదడలాడించారు గులాబీ బాస్. ఉద్యమంలో మాట్లాడిన తీవ్రమైన భాషనే వాడారు. ఒకవైపు 4.5 తన పాలనతో చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులను వివరిస్తూనే అంతకు మించి ప్రత్యర్థులను మాటలతో కొళ్లబడటంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. కేసీఆర్ మొత్తం ప్రసంగంలో 2 టార్గెట్లు కనిపిస్తాయి. అందులో మొదటిది మహాకూటమి రూపంలో చంద్రబాబును ప్రధాన లక్ష్యంగా చేసుకోవటం. సిగ్గుపోతే చెప్తే నిజంగా బాధపడుతున్నా నేను. ఇంత పౌరుషం చూపించిన గడ్డ, ఇన్ని వందల మంది చచ్చిపోయి తెలంగాణ సాధించిన గడ్డ, చంద్రబాబు నాయుడు ఇప్పుడు 500 కోట్లు ఇస్తాడు ఈ దుర్మార్గులకు. కాంగ్రెస్ ప్రచారం 3 హెలికాప్టర్లు చంద్రబాబు నాయుడు బుక్ చేసి వీళ్ళకి ఇస్తారట. వీళ్ళు వాని కాళ్ళు ఎత్తి దండం పెట్టి వాని ఊరేగించి మళ్ళీ తెస్తారట. మన నెత్తిన పెడతారట. ఇదేనా కావాల్సిన తెలంగాణకు? మనం కోరుకున్నది ఇదేనా? పోరాటం చేసింది ఎందుకేనా? ఇంతమంది చచ్చిపోయింది ఎందుకేనా? దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. 7 మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ కరెంటు లేకపోతే, యాక్ట్ పాస్ అయితే దాన్ని ఉల్లంఘించి మన కరెంటు ఇయ్యక మనం కరెంటు కోసం గోసపడ్డనాడు రాక్షస ఆనందం పొందిన రాక్షసి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో పొత్త సిగ్గు శరం కూడా ఉండాలి. ఈరోజు సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నాడు చంద్రబాబు నాయుడు. అడుగు అడుగున తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని ఇప్పటికే 36 లెటర్స్ రాసిండు కేంద్రానికి. నిన్నగాక మొన్న కూడా పేపర్లో వచ్చింది, మీరు చూసిండు. కృష్ణా ప్రాజెక్టులకు అడ్డం, గోదావరి ప్రాజెక్టులకు అడ్డం, తెలంగాణ కరెంటుకు అడ్డం. ఆ దుర్మార్గంతోన మీరు పొత్తు కలిసేది? దయచేసి ఆలోచన చేయాలి. ఇక నల్గొండ సభలో చంద్రబాబుపై మాటల తీవ్రత పెంచారు కేసీఆర్. తాను 3వ కన్ను తెరిస్తే నీ సంగతేంటని ఏపీ సీఎంను హెచ్చరించారు. మాతోని గెలుక్కున్నావు, జాగ్రత్త. తెలంగాణ 78వ జరిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావు. అనవసరంగా మా బతుకు మేము బతుకుతున్నాం. మేము నీ తెరువు రాలే. మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాం. మాకు 119 ఉంటే నీకు 175 నియోజకవర్గాలు. ఆడ చక్కగా లేదు నీ కథ, ఆగమాగం ఉన్నది. మీకు నల్లగొండలకు బాగా తెలుస్తుంది కదా, మీరు బార్డర్ పక్కకే ఉంటారు. ఇవాళ ఈడ దుకాణం పెడతానుకుంటున్నావు బిడ్డ. దబన నేను 3వ కన్ను తెరిస్తే నీ గతి ఏమైతో ఆలోచించుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిండు? ఏనాటికైనా 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కటి చేస్తా, ఇంకోడేమో 2 జర్మనీలు ఒకటైనట్టు, బెర్లిన్ కూడా కూలబట్టినట్టు మళ్ళీ ఒకటి చేస్తామని ఇంకోటి మాట్లాడు. చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ వ్యక్తి కాదు, నయవంచకుడు, ద్రోహి. బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతుండు. ఏ మోక దొరకమని పొడిచి పారేస్తాడు. మళ్ళా తెలంగాణ బానిసలు కావాలి. దయచేసి పొరపాటున కూడా తెలంగాణ మేధావులందరూ ఆలోచన చేసి దయచేసి ఈ కుట్రను తిప్పికొట్టాలి. ఇక వనపర్తిలో అయితే చంద్రబాబుపై ఉగ్ర స్వరంతో చెలరేగిపోయారు కేసీఆర్. ఓటుకు నోటు కేసులో దొరికింది నువ్వా కాదా అని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటైంది. నాకేం అవసరం రా భయ్, నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు వేధిస్తున్నాడు. ఎవడు వేధిస్తుండే? నువ్వు చక్కటి మనిషి అని చెప్పి నేను వేధిస్తున్నారు. ఓటుకు నోటు దొంగతనం చేసింది నిజం కాదా? నువ్వు పంపితే ఒక బుడ్డరకాన్ గారు తెచ్చేవాడు దొరికే.
అది అబద్ధమా? నిజం కాదా? ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా? నీ వాయిస్ రికార్డ్ లేదా? ఉన్నదా లేదా? మరి నేను ఏ వేధిస్తారు బిడ్డ? చంద్రబాబు నాయుడు అంటాడు, నేను అడిగిన కేసీఆర్ను సోపతుందామని. తెలుగు వాళ్ళట, తెలుగు పేరు మీదనే కదా మా కొంప ఊచుకున్నది. తెలుగు తల్లి, తెలుగు భాష అనే 60 ఏళ్ళు మమ్మల్ని దోసుకున్నది ఆ నిశాలనే కదా. తీయక పుల్లగా మాట్లాడి నేను దోస్తి కలుద్దామని చెప్పిండు చంద్రబాబు నాయుడు. నీతో పొత్త చిచి, బతుకుండంగా కూడా కలవం. నీ అడుగు పడితే పచ్చని చెట్టు కూడా భస్మం అయిపోతుంది. అంత దరిద్రం ఐరన్ లెగ్గు నీది. మళ్ళీ నీ దోస్తి మాకెందుకు? కేసీఆర్ రెండో టార్గెట్ కాంగ్రెస్. మహాకూటమికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ను అదే అస్త్రంగా దెబ్బకొట్టాలని గులాబీ బాస్ డిసైడ్ అయినట్టు ఆయన ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. మహాకూటమా గూటమా అంటూ చెలరేగిపోయారు. ఆంధ్ర పార్టీ చంద్రబాబు కుయుక్తుల పార్టీతో ఎలా జతకడతారని తూటాలు పేల్చారు కేసీఆర్. ఢిల్లీకి హస్తిలకు గులాములు అవుతారా అంటూ ఫైర్ అయ్యారు. స్థానిక కాంగ్రెస్ నేతల పేర్లు ప్రస్తావిస్తూనే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పదే పదే విమర్శల జడివాను కురిపించారు. నిజామాబాద్, నల్గొండ, వనపర్తిలో స్థానిక కాంగ్రెస్ ప్రముఖులపైన ఎవ్వరూ ఊహించని రీతిలో వాగ్బాణాలు సంధించారు గులాబీ బాస్. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరేగి నేను చెప్పిన, ఏమిరా ఏం వరుడిది పొద్దాక చప్పటిగా ప్రజల దగ్గరకు పోదామా, ఎలక్షన్ పోదామా అని అడిగిన. పోదాం, కేసీఆర్ నీకు దమ్ముంటే రద్దు చేయి, ఇలా పొద్దుగిరా, ఇలా అర్ధరాత్రి వచ్చిన మేము తయారన్నారు. నేను తట్టుకుని రద్దు చేసిన. రద్దు చేయగానే కింద మీద వాడు గిలగిల కొట్టుకుంటాను. ఇప్పుడు ఇక గోడలు గీక్తాను. సుప్రీంకోర్టుల కేసు, ఎలక్షన్ కమిషన్ల కేసు, అప్పటిదాకానేమో పమండాలు కొట్టిరు. ఇలా రద్దు చేయగానే గోడలు గీకి కళ్ళు చీకట్లు వచ్చేసి ఆగమాగం అవుతాను. వీళ్ళ మీద చర్చ వచ్చింది. చర్చించుండా మాట్లాడునంటే నేను స్వయంగా ఉన్న అసెంబ్లీలో మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, మాట్లాడడానికి సిద్ధంగా లేమని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి తోక ముడుచుకొని వెళ్ళిపోయినారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే మాట్లాడరు, అసెంబ్లీలో చర్చ పెడితే ప్రిపరేషన్ కాలేదంటారు. వీళ్ళకి తెలివి ఉన్నట్టా లేనట్టా, అవగాహన ఉన్నట్టా, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలుసా? పల్లీలు బఠానీలు అమ్ముకునేంత మంది రాలే వాళ్ళ మీటింగ్కు. ఆ విషయం మీకు తెలుసు. భాగవతంలో బుడ్డకాన్లు దింపినట్టు కత్తులు దింపినారు గద్వాల స్టేజ్ మీద. అది శివరస్తాల మీటింగ్ పెట్టి రోడ్డు మీద ఆ మహత్తరమైన సభలో ఉదికు జానారెడ్డి ఇవాళందరూ కూడా కత్తులు దింపినారు. కత్తులు తింపవలసిన కాడ దింపలే, తిప్పకూడని కాడ దింపినారు. ముందు చెప్తా వాళ్ళ సంగతి. ఇలా కేసీఆర్ 3 సభల్లోనూ చంద్రబాబును మెయిన్ టార్గెట్ గా చేసుకుని కాంగ్రెస్ ను సెకండ్ టార్గెట్ గా విమర్శల జడివాను కురిపించారు. ఇంతకు ముందులా వ్యంగ్యాస్త్రాలు కంటే ఈసారి కుళ్లబొడిచే తిట్లకే ప్రసంగంలో ప్రాధాన్యత ఇచ్చారు. ఒక సీఎంను పట్టుకుని బట్టేబాజ్ అనవచ్చా అంటూ జనాన్ని ప్రశ్నించి గుజరాత్ సభలో మోడీలా సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. నేను మాట్లాడుతూ పంచాయతీ ఉన్నది, ఏమైనా అన్నా అనుకో, అగో ముఖ్యమంత్రి నుండి ఇట్లాంటావా? మరి ఇదే పిసిసి ప్రెసిడెంట్ మొన్న నన్ను పట్టుకొని అన్నాడు, ముఖ్యమంత్రి బట్టేబాజ్ గాడు అన్నాడు. అనొచ్చునా? మీరు సభలో చెప్పాలి. ముఖ్యమంత్రిని బట్టేబాజ్ అనొచ్చా? ఎవడు బట్టేబాజ్? మరి ఆ జవాబు మీరు చెప్పాలి దయచేసి. చంద్రబాబును ప్రధాన లక్ష్యంగా చేసుకోవటంలో కేసీఆర్ లెక్క పక్కాగా ఉంది. మహాకూటమిలో కాంగ్రెస్ మినహా మిగతా పార్టీల్లో ఎవ్వరూ చంద్రబాబు అంతటి నాయకుడు లేరు. బాబును బూచిలా చూపి మహాకూటమిపై జనంలో అభద్రతాభావం రేకెత్తించడం కేసీఆర్ ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు ఏపీ సీఎం, ప్రాజెక్టులపైన 2 రాష్ట్రాల మధ్య పంచాయతీ ఉంది. దీంతో ఒకవేళ తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రయోజనాలే నెరవేరుతాయని, తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఒక్క చంద్రబాబును టార్గెట్ చేసుకోవడం ద్వారా మొత్తం మహాకూటమి ఉనికిపైనే దెబ్బ కొట్టాలని గులాబీ బాస్ ఇంటెన్షన్. అందుకే చంద్రబాబుపై రకరకాల మాటలతో డైలాగ్ వార్. మహాకూటమి వచ్చిందంట, మహాకూటమా గూటమా దా, నీ మహాకూటమి సంగతి నీకు జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ దమ్మేందో మా దమ్మేందో తేల్చుకుందాం. ఇలా ఎన్నికల రంగంలో దూకినాం. ఈ పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేడు. అందువల్ల ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతి మాట చర్చనీయాంశమయ్యేందుకు ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. సామాన్య ప్రజలు సైతం చెవులప్పగించి వినేలా మసాలా లాంటి మాటలు కుమ్మరించారు. మున్ముందు కేసీఆర్ ప్రజాశీర్వాద సభల్లో ఎలాంటి కామెంట్లు చేసి కాకరేపుతారో చూడాలి. తెలంగాణ